హలో, బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో రెసిపీ బీరకాయ ఎగురండి. బీరకాయలు తెచ్చాను, కోసి అక్కడ పెట్టాను. ఇదిగో ముక్కలు కోసాను, ఉల్లిపాయ ఇది కోసానండి. ఇదిగోండి, ఇది వేస్తున్నాను. బీరకాయ ఎగురు బాగుండిద్దండి. దానిలో మొన్న మీకు ఎండు చేపలు కూడా వేసాను, ఎండు రొయ్యలు వేసి బీరకాయ ఎగురు చేశాను. ఇదేంటంటే వట్టి బీరకాయ ఎగురు. బాగుంటుంది రెసిపీ, చాలా బాగుంది. పచ్చిపప్పు కూడా వేసుకుంటారండి. నేను వాళ్ళ పచ్చిపప్పు వేయటం లేదు. పప్పు బీరకాయ ఎగురు చాలా బాగుంది. రెసిపీ ఒకసారి పెట్టాను మీకు, ఎందుకంటే ఇప్పుడు ఈ సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. బాగుంది. ఇవాళ రసం కూడా పెట్టుకున్నాను, చూపిస్తాను. రసం కూడా కరివేపాకు, కలిపి వేసుకోవాలి. చూపిస్తాను, సాల్ట్ వేస్తాను. ఎందుకంటే నీళ్ళు పోసేది కాదుగా, అందుకని సాల్ట్ వేస్తే మగ్గిద్ది. మామూలుగా అయితే కళ్ళుప్పు వేసుకోవాలి. దీనిలో సాల్ట్ ఇగుర్లు కదండి, కళ్ళుప్పు కర్ర కర్రని తగులుతూ ఉండేది. వీటిల్లో ఇగురులో మటుకి బెండకాయ, దొండకాయ, బీరకాయ వీటిల్లో మటుకి సాల్టే వేసుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తాను కారం అవన్నీ వేసేటప్పుడు. మళ్ళీ చేసినప్పుడు ఎత్తు. హలో, ఇదిగోండి చూడండి, ఇది మామూలుగా లేదు. చూడండి, అంతా నూనె అంతా పైకి వెళ్ళి కారం, పసుపు భలే ఉండిద్దండి కూర. ఇది వేసాను, చాలా బాగుండిద్ది. ఇది బాగా మెత్తగా ఉడికిపోద్ది. దీనిలో అన్నీ వేసుకోవచ్చు. పచ్చిపప్పు వేసుకోవచ్చు, పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు. అంత బాగుంటుంది. తర్వాత దించబోయేటప్పుడు మీకు చూపిస్తాను. కొత్తిమీర వేసేసుకుని దించబోయేటప్పుడు చూపిస్తాను. అయిపోయింది చూడండి, నూనె అంతా పైకి వెళ్ళింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, బాగుంటుంది. ఇంకా కలుపుకోవట్లేదు. దానిలో ఈ పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఇది పప్పుల పొడి అన్నమాట.
పప్పులు పొడిస్తే భలే ఉంటుంది కూర. చాలా టేస్ట్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి ఇంకో రెసిపీ. ఇది చారు, మిరియాల చారు అంటారండి వీటిని. ఇది ఇట్లా నానబెట్టి చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఇట్లా నలుపుకోవాలి. నలుపుకున్నాక తిరగమాత పెట్టుకోవాలి. దానిలోకి అల్లం, చిన్నుల్లిపాయ, మసాలా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిపప్పు, కందిపప్పు అన్నీ వేసిన పొడి. ఈ పొడేనండి దీనికి స్మెల్ అంతా బాగా వస్తుంది. పెట్టేటప్పుడు చారు పెట్టాను, బీరకాయలు చారు అద్భుతం. ఉల్లిపాయలు వేసాను, తిరగమాత గింజలు, చిన్నపాయలు, అదే ఇక్కడే పేరాల్లో. అది మరి అక్కడ మరి ఏందో. తిరగమాతలో వస్తుంది. పోసినాక ఇదిగోండి అల్లం, చిన్నుల్లిపాయ, ఇవన్నీ చూసుకున్నాక పులుపు అవన్నీ చూసుకున్నాక అప్పుడు కాస్త నీళ్ళు వేస్తున్నా. తర్వాత పొడి, చారు పొడి వేస్తే కమ్మటి వాసన బాగుంటుందండి. మీకు తెరలేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ చారు తెరులుతున్నాయి, అసలు ఏమి స్మెల్ వస్తున్నాయో. చారు భలే ఉన్నాయి, మంచి స్మెల్. చూడండి అట్లా తెరులుతున్నాయి. అట్లా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు, బాగుండాలి. చూడండి ఎట్లా ఉన్నాయా, స్మెల్ భలే వస్తుంది. అదే దీంట్లో అన్ని దినుసులు పడాలండి, పడితే బాగుంటుంది చారు, కూడా టేస్ట్ వస్తుంది చారు. అదే ఒక 2 నిమిషాలు ఉంచేసేసి ఆపుకోవడమే. ఓకే.